గుడివాడ మార్కెట్ సెంటర్లో ఆక్రమణలు తొలగించాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారని, తమకు సహాయం చేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వారికి చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న పట్టణీకరణ దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలిగే చోట మాత్రమే ఆక్రమణలు తొలగిస్తామని, ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం మాకు లేదని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎవరికి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రామాల వారీగా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇతర రోజుల్లో గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో తాను అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే రాము వెల్లడించారు. చెప్పేదానండి, ఎవరికి ఇబ్బంది పెట్టాలనే పాయింట్లో రాదు. మీరేదో అక్కడ ఉంది తీసేయాలనే నా ఉద్దేశం. ఆ ఇబ్బంది అనేది నాకు చూడలేదండి. జనాలకు ఇబ్బంది పెట్టి మీరు ఉంటారు ఫస్ట్, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చారు. మీరు ముందుకు వచ్చారు, పక్కన ముందుకు వస్తారు. సెక్షన్ అంతా నేను రేపు పొద్దున పని చేపిస్తా, ఒక గీత గీపిస్తా, గీత నుంచి వెనక్కి రాకుండా